ప్రధానంగా ఆలోచించేది ఏంటంటే సార్ ఫార్మా, ఐటీ అవును సార్. ఈ రెండు ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. అవునండి. అంటే ఎంప్లాయ్మెంట్ ఈ రెండు చోట్ల ఎక్కువ ఉంటుంది అని చెప్పి కూడా అన్నారు. అవునండి. సో అది ఎటువైపు ఉండొచ్చు అమరావతిలో అంటే ఏం చెప్తారు సార్? ఇది మనకి కోర్ మనకి ఐటీ ఇక్కడ అనేది మనకి తాడేపల్లి నుంచి ఇటు మనకి మంగళగిరి ఈ మధ్యలో ఉండొచ్చు. ఈ ఏరియాలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది మనకి దీంట్లో కూడా ఏంటంటే ఇంకా మనకి ఆల్రెడీ విజనరీ ఉన్న నాయకుడే కాబట్టి ఐటీ కంటే అసలు హైదరాబాద్ కంటేనే అంత విజన్ క్రియేట్ చేసిన పర్సన్ కూడా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు మనకి ఏపీకి సీఎంగా వచ్చారు కాబట్టి ఐటీ మీద మళ్ళీ ఫోకస్ పెరుగుతుంది అండి, 100% పెరుగుతుంది. పెరిగి ప్లస్ మళ్ళీ ఇంతకుముందు ఎట్లయితే తను మైక్రోసాఫ్ట్ వాళ్ళని కలవడం, బిల్ గేట్స్ని కలవడం, ఇలాంటి వాళ్ళని కలిసి ప్లస్ మళ్ళీ వాళ్ళని ఇక్కడికి ఇన్వైట్ చేయడం ఎట్లయితే చేశారో హైదరాబాద్కి ఉమ్మడి మన తెలుగు రాష్ట్రాలకు సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా సేమ్ అలాగనే అదే ప్లాన్, అంతకంటే ఇంకా ఎక్కువ స్ట్రాటజీతోనే ముందుకెళ్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఐటీ కంపెనీస్ వస్తాయి. దీంతో పాటు ఏంటంటే సార్ మన దగ్గర కొంచెం స్కిల్డ్ ఉన్న పర్సన్స్ కూడా మనకి ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా మంది ఎక్కువ మంది ఉంటారండి. ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి కొన్ని స్కిల్డ్ పీపుల్ కావాల్సి ఉంటుంది. అదేంటంటే వాళ్ళు వేరే ప్రాంతానికి కూడా మైగ్రేట్ కాకుండానే ఉన్న ప్లేస్లోంచే చేసుకోవడానికి కూడా కొన్ని ఛాన్సెస్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్ తీసుకుందాం, మల్టీమీడియా కానివ్వండి, గ్రాఫిక్ డిజైన్ కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా కొంచెం నాన్ వాయిస్ బేస్డ్ ఏమైతే ఉన్నాయో వాటికి ఏంటంటే వాళ్ళు మళ్ళీ పెద్ద సిటీస్కి రావాల్సిన పని లేదు. ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు వెళ్ళి అక్కడ ఉండాల్సిన పని లేదు. కానీ ఈ క్రౌడ్ అంతా కూడా ఏంటంటే ఎక్కువ ఇక్కడ మనకి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో దొరుకుతుంది అనమాట. మనకి అమరావతి చుట్టూ కానీ విజయవాడ, ఏ సిటీ అనేది తీసుకోండి, ఏ నగరం అనేది తీసుకోండి, తిరుపతి, ఇలాంటి ప్లేసెస్లో, వైజాగ్, ఇక్కడ మనకి 100% దొరుకుతారండి. స్కిల్ ఉన్న పర్సన్స్ మనకి దొరుకుతారు. వాళ్ళని ఏంటంటే అక్కడే మనం డెవలప్ చేసేసి అక్కడే మనం పెట్టగలిగాము అంటే కనుక ఇలాంటి వాటికి రిలేటెడ్గా వాళ్ళకి వేరే ప్రాంతాలకు రావాల్సిన పని లేదు. అక్కడే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అక్కడే వాళ్ళకి ఇన్కమ్ కూడా, రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. సో ప్రభుత్వం మారిన తర్వాత ఒక అమరావతి రేట్లు పెరిగాయి, స్టేట్ మొత్తం రేట్లు పెరిగాయి? లేదండి, కొంచెం స్టేట్ మొత్తంకి కూడా కొంచెం రేట్లు పెరిగినాయి నిజం చెప్పాలి అంటే. అది ఏంటంటే సార్ ఆ ఎఫెక్ట్ అట్లాగనే వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయండి. ఎగ్జాంపుల్ తీసుకుందామండి, మనకి కోకాపేటలో మనకి ఆక్షన్ వచ్చినప్పుడు మనకి 1 ఎకరా 100 కోట్లు అనగానే, అంతకుముందు పక్కనే ఉన్న నియోపోలిస్లో 100 కోట్లు అనగానే దాని పక్కనే ఉన్న శంకర్పల్లి, మోకిలా ఈ ఏరియాలో ఏదైతే ఉందో అక్కడ ఇంతకు ముందు ఉన్న కొల్లూరు ఎగ్జాంపుల్ 8 కోట్లు, అక్కడ 8-7 కోట్లు అట్లా ఉన్నది. అది కాస్త కనీసం ఎంత లేదనుకుని ఒక 20-25 కోట్ల దాకా వెళ్ళిపోయింది. అరే కొల్లూరులోనే 25 కోట్లు ఉందంటే అని మళ్ళీ దాని పక్కన ప్లేసెస్లో వాళ్ళు 20 కోట్లు చేయటం. దానికంటే అలాగా మొత్తం తెలంగాణ మొత్తం కూడా అసలు అగ్రికల్చర్ ల్యాండ్ మనకి ఒక 20-25 లక్షలు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. సేమ్ అలాగనే ఇప్పుడు అమరావతి కూడా గవర్నమెంట్ చేంజ్ అవ్వడం ఒకటి, ఈ కొత్త పాలసీస్ తీసుకొని రావడం ఒకటి, సింగిల్ విండో పాలసీ కానీ ఇవన్నీ కూడా 100% తీసుకొని వస్తారండి సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు. తీసుకొని వచ్చినప్పుడు ఏంటంటే 100% అక్కడ కూడా ప్రతి ఈవెన్ మీరు ఎంత మూలకి వెళ్ళినా కానీ 100% రేట్లు పెరుగుతాయండి. సో ఈ సందర్భంగా మన అమరావతి రైతుల గురించి కూడా ఒకసారి ప్రస్తావించుకోవాలి సార్. దాదాపు 1640 రోజుల పోరాటం. అవునండి. సొంత భూములు ఇచ్చి ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరగబోతుందో ఊహించుకోవడానికి వాళ్ళు ఒక భయానక పరిస్థితి, కేసులు ఇన్ని తట్టుకొని కూడా వాళ్ళు అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి వాళ్ళు పోరాటం అయితే కొనసాగించారు. అంటే 33,000 ఎకరాలు ఇటువంటి అంత ఈజీ అయితే కాదు. అంటే చాలా దీన్ని నెగిటివ్ తీసుకొని పోయారు. అంటే రియల్ ఎస్టేట్ చేశారు, అంత రేట్లు పెంచేస్తున్నారు, రియల్ ఎస్టేట్ కోసం వాళ్ళు డబ్బుల కోసం అలా చేశారని చెప్పి చాలా నెగిటివ్ తీసుకుని వచ్చారు. కానీ వాస్తవంగా ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది కేవలం 1 ఎకరం ల్యాండ్ ఇస్తే 1250 గజాలు మాత్రమే ఇచ్చారు. అంటే వాళ్ళ భూమిలోది తీసుకొని వాళ్ళకే మళ్ళీ దాంట్లో కొంత ఇచ్చారు. కానీ వాళ్ళ త్యాగాన్ని అయితే గుర్తుపెట్టుకోవాల్సిందే అట్టి పరిస్థితులు. ఎందుకంటే ఈ సందర్భంగా ఎందుకు నేను వాళ్ళని గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు, వైజాగ్ ఎప్పుడైతే పాత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైజాగ్ రాజధానిగా మేము పరిపాలన రాజధానిగా అక్కడి నుంచే నడుపుతామని చెప్పారు. అక్కడ ప్రజలైతే తీవ్రంగా వ్యతిరేకించారు. మాకు వద్దు, మాకు ఆ ప్రాంతంలో రాజధాని వద్దు, అమరావతి కావాలని చెప్పి కూడా అటు శ్రీకాకుళం నుంచి ఇటు మొత్తం రాయలసీమ జిల్లాల నుంచి కూడా అమరావతినే కోరుకున్నారు. సో అందరితో పాటు రైతులు కూడా ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అని చెప్పుకోవాలి. రైతుల గురించి మీరేం చెప్తారు? అవునండి, నిజంగా అండి వాళ్ళ పోరాటం అయితే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి రైతులందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళు ఒక పర్పస్ కోసం ఇచ్చారండి అది. 100%. అవునండి, వాళ్ళు ఎక్కడ కూడా డబ్బులు కూడా తీసుకోలేదు. మీరు అన్నట్లు ఏంటంటే పర్ ఎకరానికి 1250 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నారు. అంతే, దాన్ని యాక్సెప్ట్ చేసి తీసుకున్నారు. ఎందుకంటే
మన 2 రాష్ట్రాలు డివైడ్ అయినప్పుడు అరే మన ఆంధ్రాకి క్యాపిటల్ సిటీ అంటూ లేకుండా పోయింది, దీనికి క్యాపిటల్ సిటీ కోసం కావాలి అంటే మనం త్యాగం చేయాల్సిందే. వాళ్ళకి లాసే, నిజంగా లాసే చెప్పాలి అంటే. అవునండి. ఇప్పుడు అలా కాకుండా అదే కనుక వాళ్ళు ఉంచుకొని లేదు నేను ఇవ్వనని చెప్పేసి ఉంచుకుంటే ఈరోజు హ్యాపీగా వాళ్ళు ఎకరం 5 కోట్లు 10 కోట్ల కాడికి వాళ్ళు ఎంత కావాలంటే అంత అమ్ముకునేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు మీద ఉన్న నమ్మకంతో డెఫినెట్గా ఇక్కడ క్యాపిటల్ సిటీ అవుతుంది, మనకి కాకపోయినా రేపు మన తరాలకైనా సరే భవిష్యత్తు ఉంటుంది, మన పిల్లలైనా సరే చాలా హ్యాపీగా ఉంటారన్న ఉద్దేశంతో వాళ్ళు ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ప్రాబ్లం అయింది. అయినా కానీ వాళ్ళు లేదు కంపల్సరీగా ఒక రాష్ట్రానికి ఒక క్యాపిటల్ సిటీనే ఉండాలి, అది కూడా ఇక్కడే అమరావతి ఉండాలి అని చెప్పేసి వాళ్ళు పోరాటం చేయడం అనేది కూడా మహిళల పాత్ర అయితే నిజంగా మనం ఎప్పటికీ మర్చిపోలేని. నిజంగా పోలీసుల కేసులకి దాడులు కూడా భయపడకుండా వాళ్ళు పోరాటం చేశారు. అవునండి. సో ఇది నా వ్యక్తిగత ప్రశ్న అండి. ఇప్పుడు నా సొంత భూమి ఉంది ఎకరం, నాకు నచ్చిన రేటుకి నేను అమ్ముకుంటా. అవునండి. దాని రియల్ ఎస్టేట్ అని ఎట్లా అంటారండి? నాకు నచ్చితే ఇస్తా, లేకుంటే లేదు. అవునండి. ఇప్పుడు రైతులు కూడా వాళ్ళకి ఇచ్చిన 1250 గజాలలో వాళ్ళకి నచ్చిన రేటుకి అమ్ముకుంటారు. అవునండి. అంతే కదా. మీకు ఇష్టమైతే ఇస్తాం, లేదంటే పెట్టేసుకుంటాం. మీకు డబ్బు అవసరం ఉంటేనేమో అమ్ముతాం, లేదు అనుకుంటే అక్కడ ఉంచేసుకుంటాం. సో దాన్ని కూడా బ్లేమ్ చేస్తూ చాలా మంది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు డబ్బులు సంపాదించుకోవడానికి, రాష్ట్ర సంపద అంతా ఒకే చోట పెట్టి వీళ్ళంతా డెవలప్ అవడానికి అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళ మీద ఒక నింద అయితే మోపారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? యాజ్ అన్ ల్యాండ్ ఓనర్గా నా ఇష్టం అండి, అంతే. నేను ఎంత కావాలనుకుంటే అమ్ముకుంటే, లేకపోతే లేదు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా కొంచెం రేట్లు తగ్గుతున్నాయి అన్న కొద్దిగా నానుడి ఉంది ఇక్కడ హైదరాబాద్లో కూడా. ఎగ్జాంపుల్ తీసుకుందాం, తగ్గుతాయా లేదనే తర్వాత విషయము. ఒక ఎకరం 50 కోట్లు ఉందనుకోండి, నాకు అవసరం లేదనుకోండి, ఆ 50 కోట్లు వచ్చిందాక నేను ఆగుతాను. అంతే కదా. నాకు అవసరం ఉందనుకోండి, అది 10 కోట్లకి 15 కోట్లకి 20 కోట్లకి కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కొన్ని, అన్నీ కాదు. సో అదేంటంటే వాళ్ళ అవసరానికి తగ్గట్లుగానే వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. అదొకటి. గవర్నమెంట్ ఆ రోజుకి అనుకుంటే వాళ్ళకి ల్యాండే కావాలనుకుంటే ఆ రోజు ప్రభుత్వ రేట్ ఎంత ఉందో అంతకి వాళ్ళు తీసుకునే హక్కు కూడా ఉంది. అవునండి, ఆబ్వియస్లీ ఉందండి. అవునా కదా. ఇప్పుడు ఏదన్నా రోడ్డు ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఎంతైతే తీసుకుంటున్నారు, మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అది తీసుకుంటారు. గవర్నమెంట్ వేస్తాడు, ఏసీ ఆ లెక్క ప్రకారం వేస్తారు. సో అది కూడా వాళ్ళు వాస్తవంగా అక్కడ జరిగితే పరిస్థితి. ప్రభుత్వం ఆ రోజు అట్లా ఆలోచించలేదు. సో మన కోసం త్యాగం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఎంతో కొంత అక్కడ ల్యాండ్ ఉండాలని చేశారు. సో మొత్తం మీద అయితే ప్రజా రాజధాని అయితే అక్కడ నిర్మాణం జరగబోతుంది. 100% రెజ్యూమ్ అయితే జరుగుతుందండి. సో హైదరాబాద్ రేట్లతో పోల్చుకుంటే అమరావతిలో రేట్లు ఎలా ఉన్నాయి? అది రేట్లు పోల్చుకునే కంటే ముందు ఒక చిన్నది ఒకటి యాడ్ చేస్తాను సార్ ఇప్పుడు మీరు చెప్పిన దానికి. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా సార్, చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆల్రెడీ ఒక హైదరాబాద్ క్యాపిటల్ సిటీని ఎట్లా డెవలప్ చేయాలనేది చూశారు. చేసే తరుణంలో కూడా ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది కూడా చూశారు. ల్యాండ్ ఎక్విజిషన్లో కానీ, లేకపోతే మనం గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేసి ల్యాండ్స్ తీసుకోవడం వల్ల కానీ, కొంతమంది ఏమో నాకు ఇది సరిపోదు, ఇందులో మీరు చాలా తక్కువ ఇస్తున్నారు అసలుకి మాకు అని కోర్టుకి వెళ్ళటం కానీ, దీనివల్ల ఏమవుతుందంటే డెవలప్మెంట్ కూడా కొంచెం ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చంద్రబాబు నాయుడు గారు 2014లో సీఎం అయినప్పుడు ఆంధ్రాకి అక్కడ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇది ఏది జరిగినా కానీ రైతు విన్ అవ్వాలి, గవర్నమెంట్ కూడా విన్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారనేది నా ఉద్దేశం అండి. అది ఎందుకంటే సార్ ఒకసారి క్యాపిటల్ సిటీ డెవలప్ అయిపోయి మొత్తం అయిపోయిన తర్వాత ఈ 1250 గజాలు నిజంగా వాళ్ళకి చాలా చాలా రిటర్న్స్ తీసుకొచ్చి పెడతాయండి. అలా కాకుండా ఇప్పుడు ఏదో కొంచెం హరీలో నాకేదో అవసరం ఉంది, పాప మ్యారేజ్ చేయాలి, లేకపోతే నా ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే కొంచెం అప్పులు ఉన్నాయి అని ముందే అమ్మేసుకొని, ఇప్పుడు మీరు ఎక్కడ హైదరాబాద్లో తీసుకున్నా కానీ రైతు పేరు మీద ఎక్కడో కూడా చాలా తక్కువ అండి ల్యాండ్ ఉంది. ఇదంతా కూడా జరిగిపోయింది. 2-3 అండి, ఇంకా ఎక్కువే జరిగిపోయినాయి సేల్స్ కూడా. ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళ సేల్స్ జరిగిపోయినాయి. కానీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది ఎవరంటే ఫైనల్గా ఉన్న పర్సన్ అంతే అనమాట. కానీ రియల్గా ఎవరైతే ల్యాండ్ ఉన్నారో అంటే రైతు ఎవరైతే ఉన్నారో అతను అంత ప్రాఫిట్స్ ఎంజాయ్ చేయట్లేదండి. కానీ రేపు అమరావతి క్యాపిటల్ ఇలా జరగకూడదు అన్న ఉద్దేశంతో చేశారని నేను అనుకుంటున్నానండి. పర్ ఎకరానికి 1200 గజాలే తీసుకోండి, మీకు ఇష్టం ఎప్పుడు కావాలంటే మీరు అన్నట్లుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోండి. మీకు తక్కువలో ఉన్న రేట్లు కావాలనుకుంటే తక్కువలోనే అమ్ముకోండి. రేపు మొత్తం సిటీ అంతా కూడా క్యాపిటల్ సిటీ అంతా కూడా డెవలప్ అయిపోయింది, ఆ తర్వాత అప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోండి. ₹1,00,000 గజంలో అమ్ముకుంటారా, 5,00,000 గజంలో అమ్ముకుంటారా, మీ ఇష్టం అని చెప్పేసి ఆ ఫ్రీడమ్ ఇవ్వడం జరిగిందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కంపారిజన్ వచ్చేసి కొంచెం రేట్లు అయితే మాత్రం హైదరాబాద్ మీద కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువనే ఉన్నాయండి అమరావతిలో. అవునండి.
సో అందుకని ఎక్కువ మంది కూడా కొంచెం చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఎన్ఆర్ఐస్ కానీ అమరావతి వైపు చూడడానికి కూడా మెయిన్ రీజన్ అదేనండి. ఒకటేమో ఎఫర్డబిలిటీలో ఉంది, ప్లస్ మళ్ళీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్న ఉద్దేశంతోనే అమరావతి వైపు కూడా ఎక్కువ మంది చూస్తున్నారండి.